నమస్తే గురుగారు. నమస్తే. గురుగారు, పితృదోషాలకి పిండ ప్రదానానికి ఏమైనా లింక్ ఉందా? ఉంటే ఎలాంటి లింక్ ఉంది? రెండు ఒకటేనా? ఇది చాలా మందికి ఉన్న డౌట్. దీన్ని ఒకసారి క్లారిఫై చేయండి. పితృదోషము అంటే తల్లిదండ్రులను కానీ మన పెద్దల్ని కానీ ఉద్దేశించి మనం చేసినటువంటి పొరపాట్లు. ఇది పోయిన వాళ్ళ విషయంలోనే కాదు, బ్రతికున్న తల్లిదండ్రుల్ని కూడా మనం నోటికొచ్చినట్టు మాట్లాడి వాళ్ళని సరిగ్గా చూడకుండా వాళ్ళు ఒకటి అనుకుంటే మనం ఇంకోటి చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఎవరైతే చేస్తారో వాళ్ళకి కూడా పితృదోషం వస్తుంది. మరణిస్తారు. మరణించిన తర్వాత వాళ్ళకి చేయాల్సిన కర్మలు శ్రద్ధగా చేయకపోతే, గుర్తుంచుకోవాల్సింది శ్రద్ధ. అంటే మనం 100% కర్మలు చేయగలమా అంటే కలియుగంలో అన్ని చేయలేము. కానీ మనకి అందుబాటులో ఉన్నటువంటిది మనం ఒక మంచి వాళ్ళని ఆశ్రయిస్తాం, వాళ్ళకి తెలుసున్న దాంట్లో వాళ్ళు చేస్తారు. వీటిల్లో అన్నిట్లోనూ 100% ఎలా వస్తుంది అంటే మనం ఫుల్ ఫోకస్తో నేను పరిపూర్ణంగా దీన్ని చేయాలి, నేను నియమంగా చేయాలి, ఏది తక్కువ లేకుండా చేయాలి అని పూర్ణ భావంతో చేస్తే మిగతా లోపాలన్నీ పూరించుకుపోతాయి. ఆ భావనతో ఈ కర్మలు చేయకపోవడం, ఈ తల్లిదండ్రుల యొక్క ఆశయాలకి అనుగుణంగా తర్వాత ఉండకపోవడం, ఈ తల్లిదండ్రులకి మరణించిన తిథుల్లో చేయాల్సినటువంటి పితృకార్యాలు చేయకపోవడం, ఇవన్నీ ఏమవుతాయంటే పితృదోషాల కింద మారుతాయి. గురుగారు, జనరల్గా మనల్ని భరించే వాళ్ళు ఎవరైనా, ప్రపంచంలో ఎవరైనా అస్సలు మన నుంచి ఏది ఆశించకుండా చూసే వాళ్ళంటే తల్లి తండ్రి అనే చెప్పుకుంటాం. మరి ఇక్కడంతా భరించిన వాళ్ళు అక్కడికి వెళ్ళాక మనకి ఎందుకు శాపాలు పెడతారు అంటే? చాలా మంచి ప్రశ్న వేశారు. ఏ తల్లి అయినా సరే, ఏ తండ్రి అయినా సరే పిల్లలు శ్రేయస్సును కోరుకుంటారు, వాళ్ళు అన్ని చేసినా భరిస్తారు, పాపం ఇబ్బంది పెట్టరు. ఇది శాపము అనలేదు, అందుకనే దీన్ని దోషము అన్నారు. శాపము అంటే అర్థం ఏంటంటే మీరు ఒక తప్పు చేశారు, నువ్వు ఇలా అవ్వాలి ఇలా అవ్వాలి అని నేను అనుకోవడం, లేకపోతే మిమ్మల్ని పాడు చేయాలని నేను అనుకుంటే ఇది శాపం అంటాం. దోషం అంటే ఏంటంటే నేను మీ గురించి మంచిగా ఆలోచిస్తుంటే మీరు నా గురించి చెడుగా ఆలోచించి నన్ను పట్టించుకోకుండా పక్కకు పెడుతూ ఉంటే ఒక దోషం అనేది ఏర్పడుతుంది. ఆ దోషం అంటే ఏంటంటే వీళ్ళేం క్షపించరు. దోషం అనే తప్పు అంటే తప్పు చేస్తే ఒక శిక్ష ఎలాగైతే మనం అనుభవించాలో ఆ శిక్ష ఒక కర్మే మనకి వేస్తుందిట. అందుకని తల్లి తండ్రి, ఏ తల్లి తండ్రి కూడా వీళ్ళు ఇలా పాడైపోవాలి ఇలా అయిపోవాలి అని అనుకోరు. మనం ఇక్కడ వాళ్ళకి పితృకర్మలు చేయకపోవడం వల్ల భోజనాదులు అందక ఆ లోపల ఉన్నటువంటి వాళ్ళు ఆకలితో బాధపడతారట. అంత దాంట్లో కూడా నా కొడుకు పెట్టట్లేదే, పెడితే బాగుండేది కదా అనుకుంటారు తప్పితే పెట్టట్లేదు కాబట్టి వాడికి ఏదో చెడు జరగాలి అని వాళ్ళు ఏమాత్రం అనుకోరు. పాపం అలా బాధపడడం ఏదైతే ఉందో అది దోషం కింద మారి మనం అది దుఃఖ రూపంగా అనుభవించాల్సిన అవసరం వస్తుంది. ఓకే, పితృదేవతలకు కూడా అధిదేవతలు ఉంటారా గురుగారు? వాళ్ళకు కూడా దేవతలు ఎవరైనా ఉంటారా? ఈ పితృదేవతలు అనేటటువంటి దాంట్లో వసువులు, రుద్రులు, ఆదిత్యులు అని 3 గణాలు చేశారు. అంటే పితృదేవతలు సర్వత్రికంగా చెప్తాం. దాంట్లో వసుగణం, రుద్రగణం, ఆదిత్యగణం. ఈ వసువులు 8 మంది ఉన్నారు. మళ్ళీ 8 మందికి మళ్ళీ వాళ్ళలో సబ్గా వెళుతుంటాయి. 11 మంది రుద్రులు ఉన్నారు, 12 మంది ఆదిత్యులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా దేవతలు అని విశ్వే దేవతలు అని 2 ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా ఒక్కొక్క కర్మకి అనుగుణంగా ఇక్కడి నుంచి వీళ్ళు పెట్టేటువంటి ఫుడ్ని ఏ లోకంలో ఎలా ఉన్న వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి అని చేసేది సిస్టమ్ అంతా. దాన్ని పితృలోకం అంటారు. ఈ సిస్టమ్ అంతా ఎక్కడ నడుస్తుందో దాని పేరు పితృలోకం. అక్కడ చేసేవాళ్ళు ఒక్కొక్క జాబ్తో, మనం ఏదైతే ఒక కార్పొరేట్ సంస్థ చూస్తే ఒక్కొక్కరు చేసే పని ఒక్కొక్కరు చేస్తూ ఉంటారు. అలా చేసే వాళ్ళందరూ కూడా ఈ కాంబినేషన్లో ఉన్నటువంటి దేవతలు. వీళ్ళకి అధిదేవతలు, ప్రత్యక్ష దేవతలు అంటే అర్థం ఏంటంటే అసిస్టెంట్స్, వాళ్ళకి మళ్ళీ అసిస్టెంట్స్. ఇలా ఒక కర్మ చేస్తున్నప్పుడు అనేక మంది దేవతాగణం అంతా కూడా ఆ పితృలోకంలో ఉంటుంది. ఇక్కడ మనం చేసేటటువంటి మంచి చెడు కర్మలు ఏవైతే ఉన్నాయో, పితృకర్మలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ మనం తల్లిదండ్రులతో ఏ రకంగా ఉంటున్నాము అనేటటువంటి అన్నీ కూడా వాళ్ళు చూస్తూ అక్కడి నుంచి మొత్తం నోట్ చేస్తూ ఉంటారట. ఆ లోకంలోకి వెళ్ళిన తర్వాత వెళ్ళిన వాళ్ళకి, వాళ్ళతో రిలేషన్ ఉన్న వాళ్ళకి కూడా ఏ రకంగా ఆ కర్మని పంచాలో అలా పంచుతూ ఉంటారు వాళ్ళు. గురుగారు, మళ్ళీ నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్. అంటే మన పూర్వజన్మ సుకృతం ఆధారంగానే మనం మన తల్లిదండ్రులు, మన సిస్టర్స్, బ్రదర్స్ వీళ్ళందరూ ఆధారపడి మనం జన్మలను ఎత్తుతూ ఉంటాం అంటారు కదా. మరి ఆ లెక్క అక్కడే తేలిపోయినప్పుడు, ఆ లెక్క తేల్చుకోవడానికి ఈ జన్మని మనం పొందినప్పుడు మళ్ళీ ఈ దోషాలు ఇవన్నీ ఎందుకు ఆపాదించబడుతున్నాయి ఇంకొక జన్మలో? చక్కటి ప్రశ్న. దీంట్లో రుణానుబంధ రూపేణ పశుధార సుతాలయాహ అని, అంటే ఏదో ఒక రుణం అంటే ఏంటి, వాళ్ళతో మనకి ఇంకా మిగిలిపోయింది అనుభవించాల్సింది. మనం చాలా ప్రేమతో ఒక పిల్లాన్ని పెంచేస్తాం, కానీ పిల్లాడికి తల్లిదండ్రులకి అంత లేదు ప్రేమ. ఏమవుతుంది, మనం ప్రేమించాం, ఈ ప్రేమించినటువంటి దాన్ని మళ్ళీ మనకి తీర్చాలి కదా. ఖచ్చితంగా ఏం చేస్తాడంటే ఇంకో జన్మలో మళ్ళీ మనకి కొడుకులా పుట్టుతాడు. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే అనాదిగా వస్తుంది. ఎన్ని జన్మలు ఎత్తామో మనకు తెలియదు, ఎంతమంది కడుపులో పుట్టామో తెలియదు. ఈ పుట్టిందంతా చేసిందంతా అనుభవించాలి అంటే ఇందాక మీకు ఒకసారి చెప్పాను,
300 సంవత్సరాలు మినిమంగా ఎందుకు పడుతుంది అన్నారు అంటే, ఇక్కడ ఈ భూమి మీద మనం చేసే కర్మల యొక్క పుణ్యం కానీ పాపం కానీ స్వర్గంలో కానీ నరకంలో కానీ అనుభవించాలంటే మినిమంగా పడుతుంది అన్నారు. నేను 300 కాదు 3 లక్షల సంవత్సరాలు చేసేంత పాపాన్ని చేశా. మరి అప్పుడు ఏమవ్వాలి? 3 లక్షల సంవత్సరాలు నరకంలో ఉండి అదంతా క్లియర్ అయిపోయి కిందకి పంపించాలి. కానీ ఈ 3 లక్షల సంవత్సరాలు చేసే పాపం ఈ జన్మలోకే ఉంది. కొన్ని పూర్వజన్మ పాపాలు కొన్ని ఉన్నాయి, కొన్ని అంతకుముందు జన్మ పాపాలు ఉన్నాయి. వీటిని ఎలా డివియేషన్ చేశారంటే ఆగామి, సంచితం, ప్రారబ్ధం అని డివియేషన్ చేశారు. వీటిల్లో కొన్ని పాపాలు ఏమవుతాయంటే ఈ జన్మలో కూడా మనం ఆ క్షేత్రానికి వెళ్తాం, లేకపోతే ఇలా పలానా రోజు ఉపవాసం ఉంటే ఎన్నో పాపాలు పోతాయట, దీపం వెలిగిస్తే ఎన్నో పాపాలు పోతాయట అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మనం చేస్తూ ఉంటాం. పాపాలు పోతాయి, మనకు కనిపిస్తుందా? మన దగ్గర పాపం క్యాల్కులేటర్ లేదు. అది ఉందంటే కనుక మనం చేసిన పుణ్యకర్మతో ఎన్ని పోయాయని తెలుస్తూ ఉంటుంది. భగవంతుడు అది పెట్టలేదు. ఇక్కడ చేసే వాటితో అక్కడక్కడ పాపాలు పోవచ్చు. కొన్ని కర్మలు పూర్వజన్మలో చేసినటువంటి పాపాలను పోగొడతాయి. ఈ అనుభవించాల్సింది టైం అంతా కూడా పైన ఒకే టైంలో అనుభవించలేం కాబట్టి అక్కడేం చేస్తారంటే నెక్స్ట్ జన్మకి వీడికి ఏ పాపం అడ్డుపడుతోంది అని చూసి ఫస్ట్ అది క్లియర్ చేసేస్తారు. అది క్లియర్ అయిపోతుంది, నెక్స్ట్ జన్మకి పుట్టడానికి నాకు ఎబిలిటీ వస్తుంది, వెంటనే మళ్ళీ కిందకు తోసేస్తారు. ఎందుకంటే అన్ని పాపాలు అనుభవించడానికి అక్కడికి వెళితే అవకాశం ఇవ్వడం వాళ్ళం అవుతాం. అంటే ఇక్కడ ఎవరు తెలియక చాలా పాపాలు చేసాం. చేసిన తర్వాత మనం చూస్తాం కదండి, 14 సంవత్సరాలు జైలు శిక్ష. మీకు అర్థం అవడానికి క్లారిటీగా చెప్తున్నా. 14 సంవత్సరాలు జైలు శిక్ష అని ఇచ్చాం. 14 సంవత్సరాలు అనుభవించాల్సిందే. ఇంకా నీకు అది నువ్వు చేసిన తప్పు పోవాలంటే అంతే. అంటే వాడి మీద నిజంగా మనం ఒక చాయిస్ ఇచ్చినట్టేనా? ఒకవేళ నీ ప్రవర్తన బాగుంటే మనం మధ్యలో కొన్ని రిలీజ్ చేసే అవకాశాలు ఉంటాయి, లేదా రాష్ట్రపతి లాంటి వాళ్ళు ఎవరైనా సరే క్షమాభిక్ష పెడితే చేసే అవకాశాలు ఉంటాయి. మరి మనుష్యులమై మనకే ఇంత జాలి కలిగితే పరమాత్మ ఆయనకి ఎంత జాలి ఉంటుంది? నీ ప్రవర్తన బట్టి ఆయన మనకి జాలి ఇవ్వట్ల, మనకి సర్దుబాటు ఇవ్వట్ల. ఇక్కడ ఖైదీకి తన ప్రవర్తనని అనుగుణంగా ఇక్కడ సర్దుబాట్లు చేస్తారు, కానీ భగవంతుడు అందరికీ సర్దుబాటు చేశాడు. నువ్వు చేసిన పాపం అంతా కూడా అనుభవించక్కర్లేదయ్యా. ఇక్కడ కొంత నెక్స్ట్ జన్మకి ఎత్తడానికి ఏది ఎట్టుబడుతుందో అంతవరకు అనుభవించు, మళ్ళీ పుట్టు, మళ్ళీ ఇక్కడ భూమి మీద పుట్టి ఆ పాపాన్ని అనుభవించకుండా నువ్వు పోగొట్టుకోవడానికి ఏవైనా మార్గాలు ఉంటాయేమో వెతుకు. అవన్నీ కూడా నువ్వు వెతకాల్సిన అవసరం లేదు. వేదాలలో పురాణాలలో నేను చెప్పాను. అది నేను ఎలాగైతే చెప్పానో ఆ లైఫ్ స్టైల్ పెట్టుకుంటూ ఆ పాపాలు పోవడానికి ఆయా పరిహారాలన్నీ నువ్వు చేసుకుంటూ ఉండు ప్రతినిత్యము కూడా. మళ్ళీ ఇంకో జన్మ అనుభవించాల్సిన పాపం ఏదైనా ఇంకా వస్తే అందుకోసం నువ్వు మళ్ళీ నరకానికి రావాలి తప్పితే నీ లిస్ట్ అంతా తీస్తే కొన్ని కోట్ల సంవత్సరాలు నరకంలోనే మగ్గిపోవాలి నువ్వు. అందువల్ల నీకు జన్మకి ఎత్తడానికి ఎటువంటి పాపం అడ్డపడుతుందో ఆ పాపాన్ని మాత్రమే తీస్తాను అని తీసి పంపిస్తాడట. పంపించాం, వచ్చాం ఇక్కడికి. మనతో పాటే మనలాంటి వాళ్ళే ఉన్నారు కదా, వాళ్ళ గత జన్మలో మన అన్నయ్యలు కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు, తాతలు ముత్తాతలు ఎవరైనా కావచ్చు, వాళ్ళు కూడా మళ్ళీ రుణాన్ని అనుసరించుకుంటూ వచ్చేస్తారు. అదే మరి భగవంతుడి యొక్క సృష్టి. ఎవరి లింక్ ఏంటో మనకి తెలియదు. ఆయనకి తెలియాలని తెలుసుకోవాలి అనుకుంటే తెలుసుకోగలుగుతాడు, కానీ తెలిసి చేస్తున్నాడు అంటే ఆయన ఒక సిస్టమ్ని క్రియేట్ చేసి పెట్టేశాడు ఇక్కడ. ఏమీ తెలియనటువంటి పాపం అనాగరికులు ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, అసలు ఇన్ని ఛానల్స్ ఎలా ఉంటున్నాయండి టీవీలో, మనం ఏదో పేరు నొక్కితే ఎలా వచ్చేస్తుంది ఏంటని ఆశ్చర్యపోతూ ఉంటారు. కానీ ఆ సిస్టమ్ తయారు చేసిన వాళ్ళకి చిన్న విషయం అది, దాన్ని ఎందుకు చూస్తుంది వాళ్ళకి తెలిసిపోతుంది. అలా భగవంతుడు ఇంతమందికి ఏ ఛానల్లో ఎవరెవరు కనెక్ట్ అవుతారు అనేటటువంటిదంతా కూడా ఒక సాఫ్ట్వేర్ని తయారు చేసి అక్కడ పెట్టేశాడు. అందువల్ల ఇక్కడ పుట్టిన వెంటనే మళ్ళీ వాళ్ళతో లింకులు వస్తాయి. లింకులు వచ్చిన తర్వాత కూడా ఆ గరుడ పురాణంలో మనం చూసినట్లయితే కడుపులో ఉన్నంతసేపు ఆ స్మృతులన్నీ ఉంటాయట. ఏంటేంటి చేశాడో, ఎలా ఆయన ప్రవర్తించాడో, అదంతా చాలా పెద్ద సబ్జెక్ట్. ఒకరోజు కూర్చుంటే మీకు గరుడ పురాణం మీద చాలా విషయం చెప్పచ్చు. ఆ లోపల కూర్చుని అనేక జన్మల విషయాలన్నీ ఆలోచించి అయ్యయ్యో ఎంత ఆపర్చునిటీస్ ఇచ్చావు భగవంతుడా, నాకు ఎంత చక్కటి వంశాలు ఇచ్చావు, చక్కటి వాతావరణం ఇచ్చావు, నేను నిన్ను వదిలేసి అనవసరంగా అక్కర్లేని పాడు పనులన్నీ చేశాను, అయినా సరే నా మీద కృపతో అన్ని పాపాలు అనుభవించాల్సిన దాన్ని కొన్నే అనుభవింపజేసి మళ్ళీ పంపించావు. నన్ను ఈ గర్భంలో ఉండలేకపోతున్నాను, గాలి ఆడట్లేదు, వాసన వస్తుంది, ఆకలి నేను చెప్పుకోలేకపోతున్నాను, ఒక్కసారి నన్ను ఇక్కడి నుంచి రిలీజ్ చేయి, ఇంకొక్కసారి మళ్ళీ ఒక్క పాపకర్మ చేయను, నేను ఇంకో జన్మ లేకుండా నీలో ఐక్యమైపోయేలాగా ఏమున్నాయో అన్నీ నేను చేస్తాను అని మదన పడుతూ ప్రార్థన చేస్తూ ఉంటాడట ప్రతి జీవి కూడా. అంతా పూర్తయిన తర్వాత 10వ నెల రావడంతోనే మరి ప్రసవం జరగాలి కదా, ఇప్పట్లాగా ఆపరేషన్స్ కాదు కదా, ప్రసవం జరగాలి అంటే అపాన వాయువు ఆ బిడ్డని బయటకు తొయ్యాలి. ఆ టైం రావడం, అది ఆ వాయు రూపంగా పరమాత్మ బయటికి పంపిస్తాడట. బయటికి వచ్చిన వెంటనే కూడా ఏం అర్థం కాదు, ఇదంతా ఆలోచిస్తున్నాడు. ఆ బొడ్డుని కట్ చేసి కాసిని పురుడు నీళ్ళని చల్లుతారు. అది చల్లడంతోనే మొత్తం బ్లర్ అయిపోతుంది. బ్లర్ అంటే ఇంకేం ఉండదు, గతంలో గుర్తురాదు, ఇది గుర్తురాదు. వెంటనే అప్పటి నుంచి ఏంటి కొత్తగా ఇది అట్రాక్ట్ చేయాలో చేస్తూ ఉంటాడు.
దేని బేస్ చేసుకుని పూర్వజన్మ సంస్కారాలు ఉంటాయి కానీ క్లారిటీగా ఉండవు. వాటిని ఉద్దేశించి ఒకే కడుపున పుట్టిన ఇద్దరు అన్నదమ్ములు, ఒకళ్ళేమో మ్యూజిక్ అంటే ఇష్టం అంటాడు, ఇంకో ఆయనేమో డ్యాన్స్ అంటే ఇష్టం అంటాడు. వాడి కర్మని అనుగుణంగా వాళ్ళు దాని మీద ఇంట్రెస్ట్ పెంచుకుంటారు. దీంట్లో మళ్ళీ ఆ కర్మ అనుగుణంగానే మళ్ళీ పుణ్యపాపాలు చేస్తూ ఉంటారు. అది మనం అందుకని ఈ రుణాల బంధాలన్నీ ఇక్కడికి వస్తుంటాయి. మనకి ఎవిడెంట్ గా ఎలా తెలుస్తుంది గురుగారు, అంటే పితృదోషాలతో నాకు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను అని చెప్పుకోవడానికి? పితృదోషాలతో చేసేయడానికి శాస్త్రాల్లో కొన్ని చిహ్నాలు చెప్పారు. ఏంటంటే ఎవరైతే పితృదోష బాధితులు ఉన్నారో వాళ్ళ కుటుంబంలో అశాంతి ఉంటుంది. పాపం డబ్బు లేక అశాంతి పడితే ఒక అర్థం, డబ్బు ఉండి అశాంతి ఏంటి? యూనిటీ లేక అశాంతి పడితే అన్నతమ్ములు అందరూ కలిసి ఉంటారు, అయినా అశాంతి. అన్నీ బాగున్నాయండి, నాకు ఏదో తెలియని ఒక అసంతృప్తి ఉంటుంది, నాకు ఇష్టమైన ఉద్యోగమే చేస్తున్నాను, ఏమో తెలియదు నాకు. ఈ ఏమో తెలియదు అనే అసంతృప్తి ఏదైతే ఉందో అది ఒక దోషానికి కారణం. దోషం అంటే ఒక పాపం యొక్క సమూహం, దాని కారణంగానే మనకి అది అసంతృప్తి అనేది వస్తుంది. రెండోది, ఈ పితృదేవత సంబంధమైనటువంటి అపచారాల వల్ల వచ్చే దోషాల వల్ల సంతానం సరిగ్గా ఉండదు. కొంతమందికి పిల్లలు కలగరు, కలిగినటువంటి వాళ్ళలో కూడా మంచి బుద్ధులు కలగవు. వాళ్ళకి అన్ని చిన్నప్పటి నుంచి పిచ్చి పనులు చేస్తుంటారు. కొంతమందికి పాపం అవకరాలతో పుడుతుంటారు, అదంతా ఇబ్బంది అండి. అసలు పిల్లలు లేని వాళ్ళకన్నా పాపం పిల్లలు ఏదో అవకరంతో లోపంతో పుడితే నరకం చూస్తుంటారు పాపం వాళ్ళు, అలా ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది. అలా ఇంకో కొంతమంది ఆర్థిక పరంగా పాపం వాళ్ళు ఏది ముట్టుకున్నా అవన్నీ భస్మైపోతూ ఉంటాయి. జాతకాలు చూస్తే అన్ని బాగున్నాయి, అన్ని ఉచ్చలో ఉన్నాయి, నీకు అసలు దశాంతర్దశ అద్భుతంగా ఉన్నాయి అని చెప్తారు పాపం. కానీ మాకేం కలిసి రావట్లేదండి, ఎన్ని పూజలు చేసినా కలిసి రావట్లేదు అంటారు. అంటే ఇవన్నీ బాగున్నా పితృదేవతలు అనుగ్రహించట్లేదు, ఆ పాపం అనే అడ్డుపడుతోంది. మనం చేసేదంతా ఏమవుతుంది, ఆ కెనాల్లోంచి వెళ్ళాలి అంటే అడ్డును తొలగిస్తేనే కదా వెళ్ళాల్సింది. అలా కొంతమంది ఆర్థికంగా కూడా ఇబ్బంది పడతారు, కొంతమంది ఆరోగ్యపరంగా ఇబ్బంది పడతారు. అంటే వాళ్ళ యొక్క జన్మ జాతకంలో ఏ గ్రహం అయితే బలంగా ఉందో ఆ బలహీనమైనటువంటి విషయం మీద ఈ దోష ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. అలా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇటువంటి చిహ్నాలు చూసి కొంతమంది పితృదోషం అనేది మనం జన్మ లగ్నం బట్టి చేసుకోవచ్చు. అసలు జాతకాలు అక్కల్లా ఏమీ లేకుండా కూడా కొంతమంది పెద్దలందరూ కూడా నిద్రపోతూ ఉంటే కళల్లోకి వస్తుంటారు, అస్తమానం వస్తుంటారు. వాళ్ళు ఏమో కూర్చుని అన్నం అంటారు, ఆకలి అంటారు. కొంతమంది అక్కడ భోజనాలు చేస్తున్నట్టుగా వీళ్ళు ఆనందపడుతున్నట్టుగా రకరకాల స్వప్నాలు వస్తూ ఉంటాయి. మన డ్రీమ్స్కి మనం ఏమంటామంటే అసలు ఇదంతా పెద్ద మనం ఏదో ఆలోచించామేమో, అసలు వాళ్ళ గురించి మనం ఆలోచించాం. ఏమీ ఆలోచించకపోయినా కళలు వస్తున్నాయంటే వాళ్ళు స్వప్న రూపంగా ఫుడ్ గురించి చూపిస్తున్నారంటే అన్నం పెట్టు, ఆకలి అని. కొంతమంది డైరెక్ట్గా అడుగుతారు, కొంతమంది ఇండైరెక్ట్గా అడుగుతారు. ఇలా కొన్ని విషయాలు బట్టి మనం పితృదోషాలు మనకి ఉన్నాయి. అప్పటికప్పుడు మనం ఏం చేయాలి గురువు? ఈ పితృదోషాలు కనిపించినప్పుడు వాటిల్లో మనం సఫర్ అవుతున్నాం అని తెలుసుకుంటున్నప్పుడు నారాయణ బలి అనేటటువంటి ఒక విధానాన్ని చెప్పారు. నారాయణ బలి అంటే దాంట్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి యాక్సిడెంటల్గా పోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మామూలుగా చేసే రిచువల్స్గా చేస్తే వాళ్ళకి రిలీజ్ అనేది కలగదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఉండాల్సిన టైం పీరియడ్ కన్నా మధ్యలో గండం రావడం వల్ల వాళ్ళకి మృత్యు వచ్చింది. వాళ్ళ టైం పీరియడ్ అయిన తర్వాత వాళ్ళకి ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళేది అంతా డిజైన్ చేసి భగవంతుడు ఉంచాడు. దాంట్లో మధ్యలో ఏం చేశాడంటే, ఇక్కడ మీ డౌట్ అర్థమైంది, ఫుల్ లైఫ్ అంతా కూడా ఆయనకు ఉన్నప్పుడు మధ్యలో మృత్యువు గనక వస్తే ఆయనకి ఎలాగ ప్లానింగ్ అనేది కదా. అంటే కాదు గురుగారు, మన పూర్వజన్మ మనం పుట్టినప్పుడే మనం ఎప్పుడు గిట్టాలో రాసి పెట్టి ఉంటుంది కదా, ఆయనకు అలాగే పోవాలని రాసి పెట్టుందేమో, అట్లా కాదు. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, దీంట్లో మృత్యువుల్లో అపమృత్యువు మహామృత్యువు అని 2 ఉంటాయి. మహామృత్యువు అంటే ప్రతి మనిషికి కూడా 120 years జాతకంలో వాళ్ళు ఉండాలి అని ఈ కలియుగం బట్టి, ఇప్పుడు మనం నడుస్తున్న కలియుగం, వాళ్ళు ఫ్యూచర్లో చివరికి వెళ్ళేప్పటికి 16 years అయిపోతుంది. హ్యూమన్ లైఫ్ 16 years బ్రతికితే చాలా కాలం బ్రతికారండి అని చెప్పుకుంటామని భవిష్య పురాణాలు చెప్పారు. రాను అంటే ముందర లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు, వేల సంవత్సరాలు, 100 సంవత్సరాలు, ఇప్పుడు 120 ఏళ్ళు. ఇప్పుడు మేము ఆశ్చర్యపోతాం, 90 ఏళ్ళు అంటే అబ్బో అంటాం. అంటే గతంలో 100 చాలా కామన్, తగ్గిపోతుంది ఆయుష్. మన భవిష్య పురాణం బట్టి 16 years అల్టిమేట్ ఆయుష్ కింద మారిపోతుందట. ఇలా మనిషికి ఈ కలియుగంలో ఇప్పుడున్న టైం బట్టి 120 years వీళ్ళ ఆయుష్నే ఇక్కడికి పంపిస్తాడు భగవంతుడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చేసే పనుల వల్ల మన ఆయుష్ను మనం కొంత తగ్గించుకుంటాంట. ఈ 120 years ఆయుష్ పీరియడ్ పెట్టి దాంట్లో మనకి మైన్స్ అంటాం చూసారా, అలా మైన్స్ అక్కడక్కడ పెడతాడు. వాటినే గండాలు అంటాం. పుట్టినప్పుడు ఉన్నటువంటి నక్షత్రం బేస్ చేసి ఆ గండాన్ని కనిపెట్టడం ఒకటి ఉంది. అందుకనే పుట్టిన బిడ్డకి మంచి చెడు చూసి వాళ్ళకి ఏదో శాంతులు అవి చేస్తూ ఉంటాం. అంటే ఈ గండాలు ఏవైతే ఉన్నాయో వాటిని దాటడానికి మనకి ఏదైనా ఒక సాధనం కావాలి. ఇక్కడ మైన్ ఉంది అని తెలిస్తే మనం కాలేయకుండా పక్క నుంచి వెళ్తాం, తెలియకపోతే దాంట్లో ట్రాప్లో పడిపోవచ్చు. ఈ పడిపోతే ఏమవుతుంది అని ఇంకో లెక్క ఉంది భగవంతుడి దగ్గర. పడకపోతే ఏమవుతుంది అనే కూడా 2 లెక్కలు ఉన్నాయి. పడడం పడకపోవడం మన చేతిలో ఉన్న పని.
అది ఎలా జరుగుతుంది అంటే అది డిపెండ్స్ అపాన్ చిన్నప్పుడు 10 years దాకా కొన్ని గండాలు ఉంటాయి. ఆ గండాలు మన చేతుల్లో లేవు. తల్లిదండ్రుల యొక్క కర్మానుసారం ఆ గండాల్ని డిజైన్ చేశాడు. 10 years తర్వాత ఉండేటువంటి గండాలు 15 years దాకా తల్లిదండ్రులు మన మీద రెండిటికి డిపెండ్ అయిపోయే గండాలు చేశాడు. 15 years తర్వాత నుంచి ఓన్లీ మన కర్మల బట్టి కొన్ని గండాలు ఉంటాయి. ఈ గండాల్ని ముందరగా తెలుసుకోవాలి అంటే అప్పటిదాకా ఇచ్చిన టైం పీరియడ్ అంటే 15 years కానీ 20 years కానీ మనం ఎలా ఉన్నాం, మనం ఎలా యూటిలైజ్ చేసుకున్నాం ఈ లైఫ్ని అనేది చూసి తద్వారా ఏదో ఒక ప్రేరణ ఇస్తట. అందుకనే ఈ దోషాలు ఉన్న వాళ్ళందరూ పరిహారాలు చేసుకుంటున్నారా? చేసుకోవట్లేదు. అసలు దోషాలు ఉన్నాయని చాలా మంది తెలియదు. తెలిసిన వాళ్ళు పరిహారం చేసుకోరు. చేసుకున్న వాళ్ళు కూడా మరి సక్రమంగా చేసుకోవాలిగా. అన్ని చోట్ల సక్రమంగా చేయరుగా. సక్రమంగా చేసే దగ్గరికి మనం వెళ్ళాలి. ఇవన్నీ దేని మీద డిపెండ్ అయి ఉంటాయంటే అప్పటిదాకా మనం ఉన్నటువంటి మంచి నడవడిక, మనం అప్పటిదాకా ఆ లైఫ్లో గతం వదిలేసేయండి, అప్పటిదాకా మనం ఏదైనా మంచి చేస్తే ఈ మంచి అంతా కూడా ఏదో ఒక రూపంగా మనకు కనిపించి ఈ దోషాల్ని గట్టెక్కడానికి ఒక ఉపాయంగా చూపిస్తుంది. అప్పుడు ఇది గట్టెక్కామంటే 120 years బ్రతకచ్చు మనం. ఇది ఒక గండాలు దాటుకోవడం. ఇంకోటి ఏంటి, మనకి శాస్త్రాల్లో అనేక చోట చెప్పి ఇలా చేస్తే ఆయుష్ తగ్గిపోతుంది అంటారు. అందుకనే గడప మధ్యలో ఉండి తుమ్మరు, గడపకు అవతలగో ఇవతలగో. ఒకవేళ తుమ్మితే చిరంజీవి అంటారు పక్క వాళ్ళు, మనం చూసాం. ఎందుకు అంటే గడప మధ్యలో ఉండి తుమ్మితే ఆయుష్ పీడ అని ఎక్కడో చెప్పారు. ఈ పక్కన చిరంజీవి అన్నం దీనికి అంటే బాబు నీకు ఆయుష్ పీడైంది, నా ఆయుష్ను కూడా నువ్వు పోసుకోరా, నీకు అక్కడికి అది ఇబ్బంది జరుగుతోంది అంటే ఈ తుమ్మడం అది వేరే విషయంగా తర్వాత మాట్లాడుకుందాం. ఇలాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. అంటే ఆదివారం రోజు తలంటు స్నానం అంటే నూనెతో పెట్టేటటువంటి పదార్థాలు తినడం కానీ, నూనెతో పెట్టేటటువంటి పదార్థాలు తలకి రాసుకోవడం కానీ చేస్తే ఆయుష్ నష్టమవుతుంది. అలాగే ఈ క్షవరం అంటే మనం కటింగ్ చేసుకునేది, హెయిర్ డ్రెస్సింగ్ చేసుకునేది ఏదైతే ఉందో దానికి కొన్ని నిషిద్ధ దినాలు చెప్పి ఈ రోజు చేసుకుంటే ఈ ఫలితం, ఈ రోజు చేసుకుంటే ఈ ఫలితం అని చెప్పారు. వాటిల్లో శనివారం రోజు చేసుకుంటే 3 months ఆయుష్ తగ్గిపోతుంది అన్నారు. మనకు తెలుస్తుందా మరి 3 months ఎంత ఉందో? ఇలా మనం ఎన్ని చేసి ఉంటామో, ఇలా మనం ఎంత కోపం పడి ఉంటామో, ఒకళ్ళ మీద ఏ తప్పు చేయకుండా ఒకళ్ళ మీద మనం నిర్దాక్షిణ్యంగా మాట్లాడితే, వాళ్ళ మనస్సు ఇబ్బంది పెడితే ఇన్ని సెకండ్లు ఇన్ని నిమిషాలు ఆయుష్ తగ్గుతుంది అని ఇవన్నీ చెప్పారు. రాత్రిపూట పెరుగన్నం తింటే ఆయుష్ తగ్గుతుంది అన్నారు. ఇలా అనేక చోట్ల మరి మనం తెలియకుండా ఇది చేస్తున్నాం. మరి 120 years 60 years అవ్వదా? మిగిలిన 60 yearsలో ఎన్ని గండాలు ఉన్నాయి? ఆ గండాలు దాటడం అనేది అందరి వల్ల అవుతుందా? కొంతమంది పాపం చిన్నప్పుడే మరణిస్తూ ఉంటారు, కొంతమంది అలా చేసుకుంటూ వెళ్తారు. ఇదంతా కూడా ఒక డిజైన్తో నడిచేటటువంటి సిస్టమ్గా మనం తెలుసుకోవాలి. రైట్ గురుగారు, పిండ ప్రదానం అంటే అసలు ఎలా చేయాలి? కాకులకి ఎందుకు పెట్టాలి? ఒకవేళ కాకులు ముట్టకపోతే నిజంగా అరిష్టమా? అంటే వాళ్ళకి చెందదా పితృదేవతలకి? మంచిది. పిండ ప్రదానము అనేటటువంటిది ఎవరు చేయాలంటే కొడుకే చేయాలి. ఇది 365 daysలో. ఇప్పుడు 3 కొడుకులు ఉన్నారనుకోండి గురుగారు, 4 5 ఉన్నారనుకోండి. మంచిది, మంచి ప్రశ్న. 4 5 కొడుకున్నప్పుడు పెద్దవాళ్ల చేత పిండ ప్రదానం చేయించమన్నారు. జ్యేష్ఠుడు ఎవరికైనా. కొన్ని మహర్షుల యొక్క అభిమతంలో తల్లి పోతే కనుక ఆఖరి కొడుకు పిండ ప్రదానం చేయాలి, తండ్రి పోతే పెద్దవాళ్ళు చేయాలి అని ఎవరో ఒక ఇద్దరు మహర్షులు చెప్పారు. కానీ మహర్షులు శృతయశ్చ భిన్నాః స్మృతయశ్చ భిన్నాః మహామునీనాం మతయశ్చ భిన్నాః అన్నారు. అంటే మహర్షులు అందరూ ఒకే రకంగా ఒక విషయాన్ని చూస్తారా అంటే డైమెన్షన్స్ వేరేగా ఉంటాయి, కాన్సెప్ట్ ఒకటే, వాళ్ళు చూసేటటువంటి దృక్కులు వేరేగా ఉంటాయి. అలా ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క అభిప్రాయం చెప్పుండొచ్చు. కానీ ఎక్కువ మంది ఏదైతే చెప్పారో దాన్ని మనం కర్మలో ఫాలో అవుతూ ఉంటాం. వాటిల్లో పెద్ద కొడుకి ఎవరికైనా తల్లికైనా తండ్రికైనా పిండ ప్రదానం చేయాలి అన్నారు. ఈ పితృపక్షాల్లో కొడుకులు తండ్రికి కాకుండా ఇందాక మనం చెప్పుకున్నటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా పిండ ప్రదానం చేయొచ్చు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి నామ రూప గోత్ర సంబంధం అంటారు. సంబంధం అంటే మన రిలేషన్, మనకి వాళ్ళకి రిలేషన్ లేకుండా పెట్టలేం. బ్లడ్ రిలేషన్ ఉండాలి. ఆ బ్లడ్ రిలేషన్ కూడా సరిగ్గా కలవాలి, మ్యాచ్ అయ్యి ఉండాలి. నాకు ఇష్టమని పెట్టేయడానికి ఉండదు, ఇది ప్రాసెస్. అది ఇది వాళ్ళకు ఒక గోత్రం ఉండాలి, వాళ్ళకు ఒక పేరు ఉండాలి. ఈ పేరుని ఈ గోత్రాన్ని తనకి నాకు ఉన్న సంబంధాన్ని చెప్పి ఆ వ్యక్తి అంటే తండ్రి లేనటువంటి వాళ్ళు ఎవరైతే పిండాన్ని పెట్టారో వాళ్ళకి అది చక్కగా వెళ్ళిపోతుందట. ఈ పిండం పెట్టే దగ్గర కాకి అనేటటువంటి ప్రసక్తిని తీసుకొచ్చారు. పిండాలు ఒక పితృకార్యం చేసినప్పుడు 3 విధానాలుగా పిండం పెడతారు. పిండము అంటే అర్థం ఏంటంటే ఒక ఉండ అని, పిండం అంటే గోళం అని దానికి అర్థం. అంటే వాళ్ళని ఉద్దేశించి కొంత ఆహారాన్ని పెట్టడం. వాస్తవానికి బియ్య పిండితో పిండం చేసి పెడుతూ ఉంటారు. బియ్య పిండి ఎవరైనా తింటారా అసలు ఎక్కడైనా?
బియ్యపిండి అసలు ఎవరైనా తింటారా? అందులో పచ్చి బియ్యపిండి ఎవరైనా తింటారా? మరి సరే, అన్నంతో చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ అన్నంతో చేసే దగ్గర కూడా నిజంగా అన్నంలో ఎంత కూరలు వేసి ఎవరైనా భోజనం చేస్తారా? తల్లిదండ్రులు ఇలా పెట్టచ్చా? అసలు పెట్టకూడదు కదా. అంటే 3 రకాలుగా ఆ శ్రాద్ధ కర్మలో పెడుతున్నారు. ఒకటేంటంటే ఎవరో ఇద్దరినో ముగ్గురునో వాళ్ళ అవసరం బట్టి అక్కడ బ్రాహ్మణుల్ని పెట్టి వాళ్ళని ఉద్దేశించి ఈ స్వయం పాకాలు ఇవన్నీ, అంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి పదార్థాలు ఏమున్నాయి, నాకు ఇష్టం కావచ్చు కానీ ఈ ఛానల్లో నాకు అది రాకపోతే అది పెట్టరు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి టమాటా అంటే చాలా ఇష్టం, కానీ మరణించిన తర్వాత ఈ టమాటా వెళ్ళదు వాళ్ళ దగ్గరికి, అందులో డైరెక్ట్గా టమాటా పెట్టడానికి లేదు. అందుకని ఆ ఛానల్లో ఏవైతే ఫుడ్ వెళ్ళగలుగుతాయో అవే ఇక్కడి నుంచి నేను పంపించాలి. ఏంటవి గురుగారు? ఈ కూరల్లో అనేక రకాల కూరలు చెప్పారు. అంటే మనం జనరలైజ్ చేసి చెప్పాలంటే ఆధునికంగా చేసే ఏ కూర పనిచేయదు. అంటే బీట్రూట్ పనిచేయదు, ఆలుగడ్డ పనిచేయదు. పూర్వ ఋషులు ఈ భూమి మీద, అంటే భగవంతుడు సృష్టి చేసినప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పంటలు పెరగాలి, ఈ మనుషులు ఇక్కడ ఉండాలి అని ఒక డిజైన్ చేసి పెంచేశాడు. మనం ఏం చేసాం, నాకు ఇది ఇష్టం కాబట్టి అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకుని ఇక్కడ పెంచుకోకూడదా? రుద్రాక్ష చెట్లు ఎక్కడ ఉంటాయి? హిమాలయాల్లో ఉంటాయి. మేము తెచ్చామంటే ఒక మొక్క వేసాము, వస్తుందో లేదో అని వచ్చేసింది అంటాం. అది మన సృష్టి కాదు, అది మన సృష్టి, భగవంతుడు సృష్టి కాదు. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ అంటున్నాం. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అనేది భగవంతుడు సృష్టించాడా, మానవుడు సృష్టించాడా, లేదా అసురుడు సృష్టించాడో కూడా మనకు అర్థం కాదు. ఇటువంటి సృష్టిలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ కర్మలలో వాళ్ళకి చేరవు అన్నారు. అందువల్ల ఎక్కడ భగవంతుడు ఏ దాన్ని పుట్టించాడో ఆ ప్రాంతీయంలో, అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఫుడ్ గ్రెయిన్స్ కొన్ని ఉన్నాయి, అలాగే ఫ్రూట్స్ కొన్ని ఉన్నాయి, అలాగే వెజిటబుల్స్ కొన్ని ఉన్నాయి. ఇవేవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఇక్కడ పుట్టినవాడు చేయడానికి అర్హుడు అని. అందువల్ల నాకు టమాటా ఇక్కడ ఉన్నప్పుడు నేను ఎక్కడి నుంచి తెచ్చుకోవడానికి ఇష్టపడినా ఈ టమాటాని టమాటాగా అక్కడ పెట్టడానికి అవ్వదు, అందుకని పనిచేయదు అని దానికి ఒక ప్రాసెస్ అంతా కూడా చెప్పుకుంటూ వెళ్ళారు. ఇలా బ్రాహ్మణులకి ఇచ్చే దాంట్లో వాళ్ళకి ఏవైతే ఇష్టమో, అవి ఏదైతే శాస్త్రం నిషిద్ధం చేయలేదో అవన్నీ కూడా పెట్టి ఇవ్వండి. భోజనం పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు, స్వయం పాకం ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరు ఏం చేయాలో ఆ విధానంగా శాస్త్రీయంగా చేసుకోవాలి. ఇది ఒక టైపు. రెండో టైపు ఈ పిండాలు 3గా అది ఉండలుగా చేసి దాన్ని పెట్టేది. కేవలం ముగ్గురికే కాదు, దాని మీద పిండి చేసి మళ్ళీ 3 సార్లు పైన వేస్తారు. దాన్ని లేపము అంటారు. అంటే పిండము అంటే తండ్రి, తాత, ముత్తాత అనుకుంటే ఆ పై వాళ్ళు కూడా వదిలేస్తే ఎలాగా? ఇంకో 3 ఉన్నారు, వాళ్ళు వీళ్ళ కారకులు అయ్యారు కాబట్టి వాళ్ళ దాకా కూడా మనం రీచ్ అవ్వాలి. ఈ పైన వేసేది లేపభాకులు అంటారు, అది వాళ్ళు వెళతారట. అలాగే ఈ పిండంలో చేసేటప్పుడు గయాయాంతమస్తూనే పిండ కార్యాన్ని చేస్తారు. ఇలా చేసి, అంటే ఈ రూపంగా చేసినప్పుడే ఈ తీర్థం మించి, అంటే ఈ చేతి మీద కూడా అదొక సపరేట్గా మనం తెలుసుకోవాల్సిన విషయం. ఈ చెయ్యే మొత్తం అంతా ఎవరికైనా మనం చెయ్యిస్తేనే అవుతుంది. మనం చేతితో షేక్ హ్యాండ్ ఎందుకు ఇస్తున్నాం? ఆ స్పర్శ వల్ల కొన్ని భావాలు మనుషులో కలుగుతూ ఉంటాయి. చేతితో మనం ఏదైనా చేయొచ్చు, అది గమనించారు మన మహర్షులు. అందుకని వాళ్ళు ఏమన్నారంటే ఈ భాగం దగ్గర నుంచి పితృ కార్యం, ఇది పితృతీర్థము, అందువల్ల పిండాన్ని ఇలా పెట్టండి అని ఓ ప్రాసెస్ చెప్పారు. ఇదేమవుతుందంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి పితృలోకము అనేటటువంటిది ఉంది కదా, ఆ లోకంలో ఉన్నటువంటి పితృదేవతలందరికీ కూడా ఈ పిండాలు వాళ్ళకి అకౌంట్లో అవుతాయట. బ్రాహ్మణులకి పెట్టేటటువంటి పిండాల వల్ల ఏమో తృప్తి కలుగుతుంది. వాళ్ళు ఎక్కడ ఏ లోకంలో ఉన్నా తృప్తి కలిగి అమ్మయ్య ప్రశాంతంగా నాకు ఈరోజు పెట్టారు అని వాళ్ళు ఓకే చేస్తారు. పితృలోకంలో ఉన్నటువంటి పితృగణాలన్నీ కూడా తృప్తిపడాలి అంటే ఈ పిండాన్ని డైరెక్ట్గా పెట్టాలి. సరే, 2 పెడితే కూడా సరిపోదు, ఇంకోటి ఉంది. ఇది నువ్వు ఉద్దేశించి పేరు, సంబంధం, గోత్రం తెలుసు కాబట్టి పెట్టావు. తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మనం కుటుంబ సభ్యుల్లో తల్లిదండ్రులు అందరి పేర్లు చెప్పమంటే తాత ముత్తాత పేరు అంటే మాకు తెలియదండి అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మన గొప్ప సంస్కృతి ఎంత గొప్పదంటే మన ఇంట్లో ఒక 7 తరాలు చెప్పిన 6 తరాలు, అంటే మనతో కలిపి 7 తరాల క్రితం ఎవరో ఒక సర్వెంట్ మన ఇంట్లో ఒక పని చేసి ఉండొచ్చు. అతను ఒకరోజు చేసి ఉండొచ్చు, తన జీవితాంతం చేసి ఉండొచ్చు, తర్వాత మరణించాడు. మరి మనం పుట్టినప్పుడు మంత్రసానాలు ఉండేవారు పూర్వం, వాళ్ళు ఇప్పటికీ హాస్పిటల్ నర్సులు ఉంటారు. మనం పుట్టడానికి ఎన్నో ఇబ్బందులు పడుతుంటే బయటికి రావడానికి వాళ్ళు ఎంతో ప్రయత్నం చేసి తీసుకొస్తారు. మరి వాళ్ళకి మనం రుణం ఉన్నామా లేదా? వాళ్ళు ఆ రోజు ఆ పని చేయకపోతే భూమి మీదకి వస్తామా మనం? ఇలా మనిషి, మన పూర్వీకులు కూడా ఎంతో మందితో రుణం ఉన్నారు. వీళ్ళందరూ తృప్తి చెందాలి అంటే ఎలాగా అని ఆలోచించి ఈ శ్రాద్ధంలోనే ఒక వికిర పిండము, దాని పేరు ఏంటి, కాకి పిండం కాదు, వికిర పిండం, వికిరాన్నము, వికిర పిండము అని పెడతారు. ఈ వికిర పిండం అంటే ఏంటంటే ఈ అగ్నితో సంస్కారం జరిగి మరణించిన వాళ్ళు కొంతమంది, అగ్ని సంస్కారం లేకుండా మరణించే వాళ్ళు కొంతమంది. అంటే చిన్నప్పుడే పోతే వాళ్ళకి అగ్ని సంస్కారాలు ఉండవు, గొయ్యి తీసి పాత పెట్టేస్తారు. ఇలా జరిగేవాళ్ళు కొంతమంది నీళ్ళలో పోతారు, వాళ్ళు ఏమయ్యారో మనకు తెలియదు, అసలు బాడీ కూడా దొరకదు. ఇలా చాలా మంది ఉన్నారు. ఇలా మరణించిన వాళ్ళందరినీ ధర్మపిండాలని మహాలయాల్లో, అందుకని అదొక విశేషం అనమాట. మహాలయంలో అలా మరణించిన వాళ్ళందరికీ కూడా
సేవకుల దగ్గర నుంచి అందరి దగ్గరికి వచ్చేస్తుంది, ధర్మపిండాలను పెడతారు. ఈ వికిర పిండం అనే దగ్గర ఏంటంటే అగ్నిదగ్ధాహ అనగ్నిదగ్ధాహ, మా కుటుంబాలలో ఎవరైతే మాతో వాళ్ళకి కొంచెం రుణం ఉండి వాళ్ళ పాపం భోజనం కోసం ఇబ్బంది పడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పిండం వల్ల తృప్తి కలుగుగాక అని పెట్టేస్తారు. ఇది మన ఫీలా, మనం అనుకుంటే తృప్తి కలుగుతుంది అంటే ఏదైనా ప్రూవ్ అన్నా ఉండాలి కదా. అంటే మనం అనుకుంటే జరిగిపోతుంది అనేటటువంటిది శాస్త్రాలు ఎప్పుడు చెప్పవు. శాస్త్రము అంటే నిజమైన విషయాలు, సత్యము. ఆ సత్యాన్ని కొన్ని లాజికల్గా నిరూపించారు, కొన్ని అనుభవంతో నిరూపించారు. ఋషి అనుభవం మనకు అనుభవంలోకి రావాలి అంటే మనం కూడా ఋషి అంత గొప్పవాళ్ళం అవ్వాలి. కానీ లాజిక్ చాలా వరకు మనం రీచ్ అవ్వగలుగుతాం. వాళ్ళు ఏం చెప్పారంటే ఫారిన్ కంట్రీస్లో మన బంధువులు ఉంటారు, మనం వాళ్ళకి డబ్బులు పంపించాలి. ఏం చేస్తాం, బ్యాంకుకి వెళ్ళి మనం ఫర్ సపోజ్ జర్మనీలో ఉన్నటువంటి వాళ్ళకి మనం అక్కడ యూరోస్గా పంపించాలి డబ్బులు. ఇక్కడి నుంచి నేను ఎలా పంపిస్తా, పోస్ట్ ఆఫీస్లో పంపించాలా, నేను వెళ్ళి ఇవ్వాలా? మన దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఇండియన్ కరెన్సీనే ఇచ్చి ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అంటాం. వాళ్ళ పేరు చెప్తే ఇచ్చేస్తారా? డీటెయిల్స్ కావాలి. డీటెయిల్స్తో కూడా మీకు ఎందుకు పంపిస్తున్నారు, మీకేంటి సంబంధం, వాళ్ళతో సంబంధం చెప్పాలి. ఆ డీటెయిల్స్లో కూడా ఆయన ఎగ్జాక్ట్ అక్కడ ఉంటున్నాడు, అక్కడ ఉన్నటువంటి ఆయన అకౌంట్ నెంబర్ ఏంటి, ఇవన్నీ రాయాలి. దీంట్లో ఏ ఒక్క అక్షరం సంఖ్య మారినా ఈ డబ్బులు ఎవరికి వెళ్ళిపోతాయి. అంటే పర్ఫెక్ట్గా చేయాలి. ఇదంతా ఎప్పుడు చేయాలి? నేను సండే రోజు వెళ్ళి చేస్తానంటే కుదురుతుందా? బ్యాంక్ వర్కింగ్ టైమ్స్, బ్యాంక్ వాళ్ళు ఎప్పుడు చెప్పారో అప్పుడు చేయాలి. నేనేం చేస్తాను, 1,00,000 రూపాయలు తీసుకెళ్లి బండిలు వాళ్ళకి ఇచ్చి పలానా దగ్గరికి వేయండి అన్నాను. వాళ్ళు ఇవన్నీ ఇలా నొక్కి ఎంటర్ నొక్కుతాడు, అయిపోయిందండి అంటాడు. నేను వాళ్ళతో వాదిస్తానా? ఎలా అయిపోయిందండి, మా వాడికి ఎలా వెళ్ళింది, మీ డబ్బులు అక్కడే ఉంటాయి కదా మీ పక్కనే, ఇక్కడ మీరు పెట్టేసుకుని మా తమ్ముడికి వెళ్ళింది చెప్పడం అబద్ధం కాదు, డబ్బులు మీరు తీసేసుకుంటారో నాకు నమ్మకం లేదు అంటే అది మన అవివేకం అవుతుంది. ఇక్కడ వాళ్ళకి చేరిన మన కంటి ముందరే ఆ డబ్బులు కనిపిస్తున్నా అక్కడ ఉన్న వాళ్ళకి చేరేయలేదు ఎలా తెలుస్తుంది అంటే ఒకసారి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకొని కావాలంటే అంటాడు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కాబట్టి మనం ఫోన్ చేసి కన్ఫర్మేషన్ తీసుకోగలుగుతాం. వాళ్ళు ఇక్కడ లేని వాళ్ళు ఆలోకంతో కన్ఫర్మేషన్ తీసుకునేంత క్యాపబిలిటీ మనకి లేదు కాబట్టి వాళ్ళకి చేరిందా లేదా అనేది మనం డిసైడ్ చేయలేకపోతున్నాం. కానీ ఇక్కడన్న మనం కన్ఫర్మేషన్ చేసినా చేయకపోయినా ఆ జర్మనీలో ఉన్న వ్యక్తికి ఈ 1,00,000 రూపీస్ ఎలా కన్వర్ట్ అయ్యి ఆయన అకౌంట్లో పడిపోతాయో అలాగే ఏ లోకంలో ఎవరున్నా ఈ శాస్త్రాన్ని అనుసరించి అంటే ఈ రూల్స్ని రెగ్యులేషన్స్ని అనుసరించి ఇది నేను తీసుకెళ్ళి బ్యాంక్ ఆయనకే ఇవ్వాలి, బ్యాంక్ మేనేజర్కో లేకపోతే బ్యాంక్ అకౌంటెంట్కో ఇవ్వాలి. బ్యాంక్ దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్ళాను, అయ్యా మీరు కూడా బ్యాంకులో ఎంప్లాయే కదా, ఈ డబ్బులు తీసుకుని అకౌంట్లో వేసేయండి అంటే చెల్లుతాయా? చల్లవు. ఎలాగైతే ఒక ప్రాసెస్ అవ్వాలో అలా సద్బ్రాహ్మల్ని పట్టుకుని ఆ బ్రాహ్మల్ని కూడా ఆ డేట్ రోజు ఆ సమయంలో పెట్టాల్సిన వాళ్ళు ఎవరు, ఇలా ఇన్ని రూల్స్ ఫాలో అయ్యి కనుక పెట్టితే నీకు నువ్వు చూసి కన్ఫర్మేషన్ చేసినా చేయకపోయినా నువ్వు చేసే శ్రాద్ధం వాళ్ళకి వెళ్ళిపోతుంది, వాళ్ళకి అందుతుంది అని ప్రూవ్ చేశారు. ఇది లాజికల్లీ ప్రూవ్. ప్రత్యక్షంగా వెళ్ళాలి అంటే మనం లోకానికి పరిగెత్తాలి, అది ఇప్పుడు ఉండగా అవ్వదు మనకి. లాజికల్గా ఇక్కడ మనం నీకు కనిపిస్తున్న విషయంలో ఎలా నడుస్తుందో నీకు కనిపించిన విషయంలో కూడా ఇలా ఉండొచ్చు అని చెప్పారు. కాబట్టి ఇది మనం ఏదో మీ ట్రస్ట్ అండి, పెద్దవాళ్ళ నమ్మకాలండి, మీ తదిప్తి చేస్తారండి అనడానికి లేదు. ఇది ఖచ్చితంగా ఇది ఒకవేళ నమ్మకమే అనగైతే ఏ మూఢ విశ్వాసానికైనా ఒక రీసెర్చ్ చేశారు, 100 సంవత్సరాల తర్వాత ఆ మూఢ విశ్వాసాలు క్రమంగా తగ్గిపోతాయి. కానీ మన సంస్కృతి రాను పెరిగిపోతుంది. అంటే అర్థం ఏంటంటే ఇది మూఢ విశ్వాసం కాదు అని కూడా మనం తెలుసుకోవాలి. గురుగారు, కాకి ఎందుకు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనా, ఏమైనా ఎక్స్క్యూజ్ ఉందా? ఇప్పుడు ఈ చెప్పినటువంటి విషయంలో ఇప్పుడు వికిర పిండం అనేటటువంటి విషయాన్ని మనం మాట్లాడుతున్నాం. ఈ వికిర పిండాన్ని ఎవరైతే మన ఇంట్లో మనకు సంబంధంగా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెందాలి అని చెప్పాం కదా. ఒకటేమో బ్రాహ్మణ రూపంగా పెట్టాం, ఒకటేమో డైరెక్ట్ పిండ ప్రదానం చేసాం. ఆ పిండ ప్రదానం చేసిన వాటిని ఈ 3 పిండాలని కానీ ఈ మహాలయాల్లో ఎక్కువ పెట్టే పిండాలు కానీ ఏం చేయమన్నారంటే నీళ్లల్లో కలపమన్నారు. నీళ్లలో కలిపితే చేపల రూపంగా పితృదేవతలు వాటిని స్వీకరిస్తారు. లేదా ఆవుకి పెట్టమన్నారు. మరి హైదరాబాద్లో మనకి నీళ్ళు అంటే చెరువుల్లో తీసుకెళ్ళి దాన్ని పాడు చేయడం కాదు, ప్రవాహ రూపంగా పెట్టాలి. లేకపోతే ఆవుకి పెట్టండి అన్నారు. అది కూడా లేకపోతే ఒక అగ్నిహోత్రం వెలిగించి దాంట్లో పెట్టేసేయండి అని దానికి చెప్పారు. ఇప్పుడు ఈ బంధువు మనతో రుణం ఉండి పేరు గోత్రాలు తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ ఉద్దేశించి ఏం చెప్పారంటే దాన్ని ఒక గొయ్యి తీసి పాతి పెట్టండి అన్నారు. వికిర పిండము అంటే గొయ్యి తీసి దాంట్లో పాతి పెట్టడం. భూమిలో కనుక ఉంటే భూమిని ఆశ్రయించి ఉన్నటువంటి చిన్న చిన్న క్రిముకీటకాదులన్నీ కూడా వాటిని స్వీకరించడం వల్ల ఆయా లోకాల్లో వీళ్ళు ఎక్కడైతే ఉన్నారో తృప్తి కలుగుతుంది అని. ఈ కాకి లేదు అసలు శాస్త్రంలో కాకి లేదు. కాకి ఎక్కడ వచ్చింది అంటే ఈ మైలులో ఒక మనిషి మరణించిన తర్వాత పెద్ద కర్మ చిన్న కర్మ అని చేస్తారు కదా,
అలా చేసిన అంటే మైలులో ఉన్నప్పుడు ఇటు వేరే వాళ్ళకి 10 days చేసిన వాళ్ళు 20 days ఎవరైనా సరే మైలులో ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా ఒక ఆహారాన్ని వండి పెట్టమన్నారు. దాన్ని ఏమన్నారంటే గృధ్ర వాయస జలచర రూపేణ ఉపభుజ్యతాం అని. అంటే కేవలం కాకి అనే మాట అక్కడ లేదు, కాకహ అని లేదు. అక్కడ చెప్పబడింది ఏంటంటే గృధ్రము అంటే గద్దల రూపంగా కానీ, వాయసము అంటే పక్షి, అక్కడ మనం కాకి అనే అర్థం తీసుకోవచ్చు, లేదా పావురం అనే అర్థం తీసుకోవచ్చు, ఏదైనా అర్థం తీసుకోవచ్చు. జలచర అంటే నీళ్ళల్లో చింత చెప్పాం కదా, చేపలు కానీ ఏదైనా జలచరాలు రూపేణ ఉపభుజ్యతాం. ఇక్కడ చెప్పిన పిండం ఏంటి, నిజంగా వాయసం అనే దానికి మనం కాకి అని అర్థం తీసుకున్నా ఎక్కడ చెప్పారు ఇది 10 days అంటే మైలులో చేసేటటువంటి వాటికి అవి వచ్చి ఈ రూపంగా తీసుకెళ్ళండి అని. ఇప్పుడు అక్కడ కూడా మనం పెట్టాము, శ్మశానాల్లో పెట్ట వాడడం అని చూస్తూ ఉంటాం. ఆ పెట్ట వాలేదాకా కూడా అందరూ కూర్చుని చూస్తారు దాన్ని. వాలకపోతే 2 రోజులైనా 3 రోజులైనా, ఈ మధ్యకాలంలో సినిమా కూడా తీశారు కదా దాని మీద, ఎన్ని రోజులైనా చేస్తారు. అంటే మనం ఆ సినిమాలు కానీ లేకపోతే వాస్తవంగా జరిగే వాటికి కానీ మనం తీసుకోవాల్సింది ఏంటంటే అంటే వాళ్ళ గురించి వీళ్ళు అటెన్షన్ పే చేస్తున్నారు. ఈ రూపంగా వస్తున్నారు, అది ముట్టుకుంటే వాళ్ళకి చెందినట్టు అని. నిజంగా 10 రోజులలో ఈ రూపంగానే వాళ్ళు తీసుకుంటారు. చెప్పాను కదా, గృధ్ర వాయస జలచర రూపేణ ఉపభుజ్యతాం. నీకు డైరెక్ట్గా ఇంకా ఒక శరీరం రాలేదు. ఈ కర్మ సపిండీకరణం అనేటువంటి కర్మ పూర్తవం దాకా పితృదేవతల అధీనంలోకి నువ్వు వెళ్ళవు. నువ్వా మనిషివి కాదు, నీ శరీరాన్ని ఇక్కడ దహనం చేసేసాం. నువ్వేమవుతావు, ఒక గాలిలాగా. దాన్ని అందుకనే తప్పి ప్రేతము అన్నారు. అంటే ప్రేతాన్ని పిలుస్తారు. ఈ ప్రేతంలో తిరుగుతున్నావు కదా, కాబట్టి నీకు ఏదో ఒక రూపం కావాలి. కాబట్టి ఈ గృధ్రం రూపం అంటే గద రూపంలో కానీ మాంస పిండాలు పెట్టేవారు, అవి గద్దలు వచ్చి తీసుకెళ్లేవి. మా గద్దలు రాగా కానీ, కాకిలు రాగా కానీ, లేకపోతే చేపల్లాగా కానీ ఏదో ఒక రూపాన్ని పొంది నువ్వు తీసుకో అన్నారు. మరి సపిండీకరణం అయ్యి వాళ్ళ దేవలోకాలు పితృలోకాలన్నీ వచ్చేసిన తర్వాత అసలు కాకుల రూపంగానూ పక్షుల రూపంగానూ రావాల్సిన కర్మ వాళ్ళకి ఏంటి లేదు. కానీ ఇది ఎలాగైతే అక్కడ అలవాటు పడి వాళ్ళకి పెట్టి ఒక సంతృప్తి, వాళ్ళు వచ్చి ముట్టుకుంటే మా తృప్తి అక్కడ నిజం. 10 రోజుల్లో వాళ్ళు రావడం, వాళ్ళు ముట్టుకోవడం, వాళ్ళు తృప్తి జరగడం నిజం. వీళ్ళు కనుక సక్రమంగా లేకపోతే మరి వాళ్ళు రారు కదా. ప్రేత రూపంగా ఉన్నారే, మీరు ఎవరు కరెక్ట్గా లేరు, మీరు పెట్టేది నాకు ఎందుకు అని అలుగుతారు కొంతకాలం. ఆ అలక మీద ఉన్నప్పుడు అది నిజం. కానీ వాళ్ళకి తృప్తి కలిగిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి కాకిరాను ఇంకోలాగా రావాలా. వాళ్ళ దేవలోకాల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు బ్లెస్ చేసే అధికారం ఉన్నవాళ్ళు కాకుల్లా ఎందుకు వస్తారు? వాళ్ళు బ్రాహ్మణ రూపంగా వస్తారు డైరెక్ట్గా రమ్మంటే. ఎందుకంటే నువ్వు ప్రత్యక్షంగా పెడుతున్నంత బ్రాహ్మణులకి ఫుడ్ పెడుతున్నావు, ఫుడ్ ఇస్తున్నావు, అలాగే తీసుకుంటారు వాళ్ళు. అయిపోయింది. ఈ కాకి అనేది లేదు. కానీ మన సంస్కృతి ఇది తప్పు అనడానికి లేదు, ఇది అతయితేనే తప్పు. ఎందుకు మన పెద్దవాళ్ళు ప్రోత్సహించారంటే ఇంట్లో అందరినీ కూడా కర్మలో భాగం చేయడం అనేది మనకి ప్రతి రిచువల్లోనూ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఎవరు చేస్తారంటే ఆడవాళ్ళు చేస్తారా? పితృకార్యాలు అంతా మగవాళ్లే. ఆడవాళ్ళు ఏం చేయాలి? వంట చేసి పెడతారు. అదొక్కటేనా మాకు పని? అందుకని ఏమన్నారంటే, అమ్మ ఈ పిండాలన్నీ మీరు పెట్టేది లేదు, మీకు మీ మామగారు అంటే చాలా ఇష్టం కదా, మీకు మీ అత్తగారు అంటే చాలా ఇష్టం కదా, నువ్వేం చేస్తావంటే చిన్న గారె ముక్క తీసుకునిరా, ఇక్కడ పెట్టినటువంటి ఈ పిండాన్ని పెట్టాం, అక్కడ పెట్టి ఒక్కసారి మీ మనస్సులో నువ్వు చేసిన వంటంతా కూడా ఎలా ఉందో మీ మామగారిని అడుగు, దానికోసం చూడు అని వాళ్ళకి కూడా ఒక చిన్న రిచువల్ ఇవ్వాలి. కాబట్టి వాళ్ళు కూర్చునేవారు అక్కడ. ఆ కాక వచ్చింది, దాన్ని ముట్టుకుంది అంటే సంబరపడిపోయి ఈరోజు నేను చేసిన వంటంతా కూడా మా మామగారికి నచ్చింది అని ఆనందపడేవారు. ఇంతవరకు ఓకే. కానీ ఆ కాకి రాకపోతే పెట్టిన తద్దినం అంతా పాడైపోయిందని మళ్ళీ 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 పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. ఇది మూర్ఖత్వం. అసలు అది కాకి పెట్టమనే లేదు. భూమిలో తీసి దానికి చెప్పేటప్పుడు కూడా అగ్నిదగ్ధాః ఏ అగ్నిదగ్ధాః ఏనగ్నిదగ్ధాః ఏవా జాతాః అని చెప్పి భూమో దత్తేన పిండేన తృప్తాయాంతు పరాంగతిం. ఈ భూమిలో నేను పెట్టేటటువంటి పిండం వల్ల వీళ్ళందరూ తృప్తి చెంది పరాగతిని వాళ్ళు పొందాలి. మంత్రమే అలా చెప్తోంది. కాకి ఎక్కడి నుంచి వచ్చింది? చాలా. ఈ మాట చెప్తే చాలా మంది మారారు. ఇది లేదు అని నిరూపణ చేసి చూపించిన తర్వాత కాకి రాకపోతే తద్దినం పాడైపోయింది. అసలు కాకి కాదు, ఏ పక్షి వచ్చినా రాకపోయినా ఇబ్బందే లేదు. భూమిలో పెట్టేటటువంటి విధానం మనకు కుదరదు. ఇప్పుడు సిటీస్లో ఎక్కడ గొయ్యి తీసి పాడి పెడతాం, మొక్కల్లో అక్కడ పెట్టుకోవాలంటే అమ్మో పెట్టాం కదా మళ్ళీ మనకి ఏదైనా చెడేమో అని భయాలు మనకు ఉంటాయి. అందుకని ఏం చేయమన్నారంటే వాటికి తీసుకెళ్ళి అలా పెట్టేసేవయ్యా పైన. చీమలు తింటాయి, ఎండి ఏదో ఒక పక్షి తింటుంది, మనం ఏం తింటాయో మనం చూసుకోలేం కదా. దానిలో వదిలేయడం అనేది బెస్ట్. తప్పితే తద్దినంలో పెట్టితే ఆ కాకి ముట్టుకోకపోతే నువ్వు తద్దినం సరిగ్గా పెట్టలేదని మనం భావన పడినా ఇవన్నీ కూడా మూఢాచారాలు అవుతాయి. శాస్త్రం ఎప్పుడు మూఢాచారాన్ని వెళ్ళదు. అందువల్ల అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, ఇది పెద్ద మాధ్యమం కాదు చెప్తున్నాను. మేము ఎప్పటిదాకా చాలా చోట్ల అక్కడక్కడ గోష్ఠుల్లో ఇవి చెప్పిన తర్వాత ఆ కాకి విషయం మర్చిపోయారు అందరూ. మీకు హైదరాబాద్లో చాలా ఏరియాలో కాకులు లేవు, పెడితే పావురాలు వస్తాయి, పావురం ముట్టుకోకూడదు అంటారు.
ఏదో ఒక రూపంగా తీసుకెళ్తుంది. అసలు నువ్వు అది పెట్టడం వరకు తప్పితే అది తిందా లేదా అనే విషయం తద్దినాల్లో దాని విషయం డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు అనేది ఓకే. శాస్త్రీయంగా ఢక్కాపదంగా మనం చెప్పగలుగుతాం. గురుగారు మరి అసలు ఇప్పుడు మగ సంతానం లేదంటేనే ఆ ఇంట్లో పితృదోషం ఉంది అని అంటారు కదా, పాపం ఆ దోషం తొలగించుకోవడానికి పిండ ప్రదానం చేయాలంటే ఆ ఇంట్లో అసలు మగ సంతానమే లేకపోతే ఏంటి పరిస్థితి? ఇది మీరు అడిగిన ప్రశ్నలో చిన్న సవరణ. పితృదోషం ఉంటే మగ సంతానం లేదు అనేది కూడా మూఢాచారం. ఓ, మగ పిల్లలకి పితృల దేవతలకి సంబంధం లేదు. అసలు పితృదోషం పితృలు అనుగ్రహం ఉంటే సంతానం మగ సంతానం అభివృద్ధి అవుతుంది, కలుగుతుంది అన్నారు. అంటే మీరు మంచివాళ్ళు అంటే అందరూ చెడ్డవాళ్ళని కాదు కదా, దాన్ని నహినిందా న్యాయం అంటారు. అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటే చక్కటి పురుష సంతానం కలుగుతుందయ్యా అన్నారు. అంటే వాళ్ళ అనుగ్రహం గురించి చెప్పడం తప్పితే ఆడపిల్లలు పుడితే వీళ్ళందరూ శాపగ్రస్తులని కాదు. దానికి ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒక సంతానం అనేది ఉండాలి. మన శాస్త్రంలో ఆడ ఎక్కువ మగ తక్కువ అని చెప్పాల. అంటే మగ సంతానం ఉంటేనే వంశం అభివృద్ధి చెందుతుంది అంటారు. అది మనం వంశాభివృద్ధి అంటే అర్థం ఏంటంటే మనం నిజంగా వైదిక పరంపరలోనో మనం చేసిన గొప్ప పనుల్లోనో తర్వాత ఇంకో వాళ్ళు దాన్ని చూడాలి అని. కానీ ఇప్పుడు ఏమైపోయింది, మన ఆస్తులు కాపాడాలని లేకపోతే మన ఇంటి పేరు నిలబెట్టాలి అని ఇంకో మగపిల్లాడు ఉండాలి అనుకుంటాను తప్పితే ధర్మం అనేది లేదు. ధర్మం గురించి పూర్వీకులు ఆలోచించారు. పరంపర ఉంటే ధర్మం ఉంటుంది. వాళ్ళు ఒక దేవాలయం కట్టేవారు, వాళ్ళు ఉన్నంతకాలం దాన్ని చూసేవారు. అరే మనం తర్వాత ఎవరు చూస్తారా కాబట్టి మనకు పిల్లలు కావాలి అని కోరుకునేవారు. ఇప్పుడు మనం ఎందుకు కావాలని కోరుకుంటాం? దేవాలయాల కోసమా లేకపోతే ఇంట్లో ఏదో మన ఆచారాలు ఉన్నాయన్నా? అసలు ఆచారాలే మంట కలిపేశాం కదా. ఆడ పిల్ల అనేటటువంటి విషయం ఇక్కడ కాదు. మగ ఆడ అయినా ఏదో సంతానం ఉండాలి. సంతానం లేకపోతే ఏమవుతుందంటే పున్నామో నరకంజస్య అని ఈ సంతానం అనే మాటకి పున్నామ నరకం నుంచి పోగొడతాడు కాబట్టి వాడిని పుత్రుడు అన్నారు. అంటే పుమ్ అనేటు నరకాలు చాలా పేర్లు ఉన్నాయి, 100 నరకాలు చెప్పారు. ఆ నరకాల్లో ఈ పుమ్ అనే ఒక నరకాన్ని ఈ పుత్రుడు పుడితే దాటిస్తట. వీళ్ళు లేకపోతే ఏమైంది, మన పుణ్యం దాటిస్తుంది. ఈ పుత్రుడు పుట్టాడు, వాడి పిండం ప్రదానం చేయకపోతే మరే అందులో అది కర్మలు బట్టి డిసైడ్ అయి ఉంటుంది. అయితే స్త్రీలు కలిగిన దాన్ని ఏమన్నారంటే దౌహిత్ర పుత్ర సమహ అన్నారు. ఒకవేళ నువ్వు కర్మాధికారం చేసే దగ్గర కొడుకు లేడు, కేవలం అమ్మాయే పుట్టింది, అమ్మాయికి పుట్టే కొడుకు కూడా నీకు పుత్రుడితో సమానమయ్యా, వాళ్ళు నీకు కర్మం చేసే అధికారం ఉంది అని చెప్పారు. అమ్మాయి కూడా లేదండి. అపుత్రవతులు అంటే పుత్రులు కాదు పుత్రికలు కాదు, ఎవరూ లేరు. అప్పుడు ఎవరు చేయాలి? నీ సోదరుడు చేయొచ్చు, నీ తమ్ముడు చేయొచ్చు. తమ్ముడు కూడా లేదండి. నువ్వు భార్యాభర్తలు ఉన్నారుగా, ఒకళ్ళు చేసుకోండి అన్నారు. అందుకనే పత్ని కుర్యాత్ సుతాభావే పత్నియభావే సహోదర అని. పిల్లలు లేరండి అంటే ఎవరి మీదో మరి భర్త ఉన్నంత కాలము ఎవరైనా వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళు కానీ సపోర్ట్ చేస్తారు. అది కూడా ఆలోచించారు మహర్షులు. ఇప్పుడు మైండ్ సెట్ ఎలా ఉంటుంది, భర్త ఎప్పుడైతే మరణించాడో నిజంగా పిల్లలు లేకపోతే ఆలోచిద్దాం, వాళ్ళ భర్తకు ఉన్నటువంటి బ్రదర్స్ కూడా ఎందుకని వదిలేసే అవకాశం ఉండొచ్చు కొన్ని చోట్ల. కొంతమంది మహానుభావులు చేస్తారు. ఇవన్నీ ఆలోచించి నువ్వు ఎవరి మీద డిపెండ్ అవ్వకు, వాళ్ళంతా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చేస్తే చేయని, లేకపోతే నీకే రైట్ ఉందన్నారు. పత్ని కుర్యాత్, స్త్రీ నువ్వు ప్రత్యక్షంగా చేయొచ్చు. లేదండి మీ ప్రత్యక్షంగా చేయడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు, ఆ శరీరాన్ని నేను దహనం చేయాలన్నా వాళ్ళ పిండ కర్మలు చేయాలన్నా అప్పుడు నువ్వు కర్తగా ఉండి ఇంకోళ్ళ ద్వారా దీన్ని చేయొచ్చు అని ఒక అమెండ్మెంట్ ఇచ్చారు. ఈ అమెండ్మెంట్నే మనం స్వీకరించి నిజంగా కొడుకులు కానీ కూతుళ్ళు కానీ ఎవరూ లేక బంధువులు ఎవరైనా ఉండి పాపం ఎంతో ధర్మాత్మలయ్యా చేశారని కొంతమంది అనుకోవచ్చు. కొంతమంది ఉంటారు పిల్లలు లేరని వాళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా చారిటీ చేసేస్తారు. అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, టెంపుల్స్, అక్కడికి ఇక్కడికి. రిలేషను ఏదో రూపంగా రావాలి. వాళ్ళని దాయాదులు అంటారు. దాయాదులు అంటే డబ్బుతో సంబంధం ఏర్పరచుకున్న వాళ్ళు అని ఒక అర్థం. మన డబ్బును మనం సంపాదించగా నాది అనే అంతా కూడా నేను తీసుకెళ్ళి ఒక వేద పాఠశాలకు ఒక దేవాలయానికో ఇచ్చేస్తే అప్పుడు ఎవరిది బాధ్యత అవుతుంది? దేవాలయంలో ఉన్నటువంటి దేవుడిది బాధ్యత అవుతుంది. వేద పాఠశాలలో ఉంటే వేద పాఠశాల నిర్వహణ చేసే వాళ్ళది అవుతుంది. దేవాలయాల్లో అంటే ఇంకా అక్కడ మారుతూ ఉంటారు రకరకాలు. ఇప్పుడు అంతా 10 మందితో వ్యవహారం కాబట్టి అన్ని కుదురుతాయి. ఈ పితృకర్మలు కూడా చేయడానికి పని చేయవు. జనరల్గా ఏం చేస్తుంటారంటే చారిటీస్ కొన్ని చేస్తారు, కొన్ని వేద పాఠశాలలకి వాళ్ళు డొనేట్ చేస్తూ ఉంటారు వాళ్ళకున్న ఆస్తిలో. అప్పుడు ఏమవుతుందంటే సంవత్సరానికి వాళ్ళు మరణించిన రోజు ఏదైతే ఉందో అప్పుడు ఈ వేద పాఠశాలలో నిర్వహణ చేస్తున్నటువంటి వీళ్ళు ఒక బ్రాహ్మడి చేత ఆ పితృకార్యం అంతా చేయించవచ్చు. చేస్తే ఇందా మనం మాట్లాడాం, సంబంధం ఎలా వస్తుంది వీళ్ళకి అంటే డబ్బే సంబంధం. సంపాదించిన డబ్బంతా కూడా వాళ్ళు వాళ్ళగా నీకు చారిటీ చేసేసారు. అదంతా నువ్వు తీసుకుని దాంట్లో ఒక మంచి పని చేస్తున్నావు కాబట్టి డబ్బు అనే దాంతో రిలేషన్ వచ్చింది. అంటే ఈ డబ్బు అనే దాంతో రిలేషన్ అంటే మనం జాగ్రత్తగా గమనించాలి. డబ్బు ఇస్తే చేయడం వేరు, వీళ్ళు మనకి ఎంతో ఉపకారం చేశారు కాబట్టి మనకి చెయ్యాలి అనుకోవడం వేరు. అంటే ప్రతిదానికి ఆయా అమౌంట్ చేసేయండి అంటే అది రిలేషన్ అవ్వదు.
నీకు కావాల్సిన అంటే పిల్లల్ని మనం ఎలాగైతే పెంచుతున్నామో అలా ఒక వ్యవస్థని, ఒక అనాథ శరణాలయం, వృద్ధాలయము, ఒక వేద పాఠశాల, ఒక గుడో గోపురము, వీటిని మనది అనుకుని సంతానాలలో 7 సంతానాలు ఉన్నాయి. గురుగారు. దీనికి మెయిన్ అక్కడ చెప్పుకోవాలి. 7 రకాల సంతానం అంట. ఈ ఆడామగా సంతానం అనేది ఒక సంతానం. ఒక దేవాలయాన్ని నిర్మాణం చేస్తే అది ఒక సంతానం. ఒక చెరువు తవ్వితే ఇది సంతానం. ఆరామాలు, సత్రం కడితే ఒక సంతానం. ఇలా ఇన్ని రకాల సంతానాలలో ఒక డబ్బు అనే దాంతో రిలేషన్ ఏర్పరచుకున్నాం కాబట్టి ఆ తీసుకునే వాళ్ళు కూడా అరే వీళ్ళ వల్ల మనం ఇంత మంచిగా చేయగలుగుతున్నామే, అక్కడ చదువుకున్న వాళ్ళు, అక్కడ ఉంటున్న ఆశ్రయం పొందుతున్న అనాథలు అందరూ కూడా మనకి వీళ్ళు దాతలేని ఒక హార్ట్లీ రిలేషన్ పెట్టుకుంటారట. దానివల్ల వీళ్ళకి సంబంధం ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళు చేసేటటువంటి పితృకార్యాలు కూడా వీళ్ళకి చెందుతుంటాయి. కొంతమందికి బంధువులు ఉంటారు. ఆ బంధువులందరికీ కూడా వాళ్ళ డబ్బులన్నీ కూడా తదంతరం ఎవరు లేరు కదా ఇచ్చేస్తారు. వాళ్ళు డైరెక్ట్గా చేయడానికి వీళ్ళకి రిలేషన్ ఉండకపోవచ్చు శాస్త్రత. అప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఎవరో ఒక బ్రాహ్మణ్ణి పెట్టుకుని వీళ్ళ గోత్రనామాలతో ఆ బ్రాహ్మణి ద్వారా దాన్ని చేయొచ్చు. కర్మంతా కూడా నడిపించవచ్చు శాస్త్రీయంగా. అందువల్ల పిల్లలు లేకపోతే ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. పిల్లలు ఉన్నా లేకపోయినా మనం మన ఉత్తర కర్మలన్నీ కూడా చేసుకోవడానికి శాస్త్రాలలో అన్ని విషయాలు సశాస్త్రీయంగా నిరూపణ చేశారు. రైట్, సూపర్ గురుగారు. అసలు పితృదోషాలకు సంబంధించి, పిండ ప్రదానానికి సంబంధించి కులంకుశంగా ప్రతి అనుమానాన్ని క్లియర్ చేశారు. ధన్యవాదాలు.